ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః. రాహవే కేతవే నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి. అలాగే శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజున ఉగాది పర్వదినం. మన తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ నాట కూడా ఈ యొక్క ఉగాది ఉత్సవం జరుగుతూ ఉందండి. ఈ సంవత్సరం పంచాంగ శ్రవణం, వాటి యొక్క ఫలితాలు మనం ఈ రోజున ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. బాలార్క కోటి జ్యుతిమ ప్రమేయం బాలేందురేఖా కలితోత్తమాంగం భవద్విరేఫావృత గండభాగం భజే భవానీ తనయం గణేశం అని విఘ్న వినాయకుణ్ణి మనసారా ప్రార్థించుకుంటూ, ఈ సంవత్సరం పేరు శ్రీ పరాభవనామ సంవత్సరం. మనకి 60 సంవత్సరాలు ఉన్నాయి. ప్రభవ దగ్గర నుంచి మొదలుపెట్టి 60 ఏళ్ళు షష్ఠ్యబ్ది అంటాం కదా. ఈ 60 సంవత్సరాల వరుస క్రమంలో ఇప్పుడు మనం జరుపుకునేటటువంటి సంవత్సరం ఈ తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సరం 40వ అండి. 40 కలియుగం ప్రారంభమై ఇప్పటికి 5126 సంవత్సరాలు అయింది. ఇది 5127వ సంవత్సరం. కలియుగం ప్రారంభమై 5126 ఏళ్ళు పూర్తయింది. కలియుగం ప్రారంభమైంది అని ఎట్లా అనంటే భాగవతం చెప్పింది. శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడితో చెప్పాడు, నేను ఏనాడైతే ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానో, నా అవతారాన్ని పరిసమాప్తి చేస్తానో ఆనాటి నుంచి కలియుగం మొదలు అన్నాడు. మరి మానవులు తరించే మార్గం ఏమిటని అడిగాడు ఉద్ధవుడు. నా రూపంలో శ్రీమద్ భాగవత గ్రంథం ఈ లోకంలో ఉంటుంది. దాన్ని ఎవరైతే చక్కగా చదువుతారో, అధ్యయనం చేస్తారో, వింటారో వాళ్ళకి కలిదోషాలు ఉండవు అని పరమాత్మ చెప్పాడు. ఈ సంవత్సరానికి రాజు ఎవరయ్యా అంటే గురుడు, బృహస్పతి రాజు. ఈ బృహస్పతి రాజు ఎలా అవుతాడు అనంటే, గురువారం రోజు ఉగాది పండగ వచ్చింది కాబట్టి గురువారానికి అధిపతి గురుగ్రహం కాబట్టి అందుకని గురుడు రాజు అవుతాడు. అలాగే ఈ సంవత్సరానికి ఆధిపత్యం వహించేటటువంటి వాడు కుజగ్రహం అండి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క అధిపతి ఉంటాడు. రాజు వేరు, అధిష్టాన దైవం వేరు. ఆ అధిష్టాన దేవత కుజగ్రహం.
సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క చెమట బిందువు నుండి భూమి మీద పడి అందులో నుంచి ఉద్భవించాడు కుజగ్రహం. ఈయనకే అంగారకుడు అనే పేరు కూడా ఉందండి. కు అంటే భూమి, కువలయము అంటాం కదా. జ అంటే పుట్టినవాడు, ఎర్రగా ఉంటాడు కాబట్టి అంగారకుడు. ఈ మహానుభావుడు భూమి యొక్క పుత్రుడు. ఆయన మంత్రి, అలాగే సేనాధిపతి ఆయనే, అర్ఘాధిపతి కూడా ఆయనే. అంటే ఇక్కడ 3 ఆధిపత్యాలు. కుజుడు సేనాధిపతిగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, అర్ఘాధిపతిగా కూడా ఉన్నాడు. అలాగే చంద్రుడు ఈ సంవత్సరం మేఘాధిపతిగా ఉంటాడు, సస్యాధిపతిగా ఉంటాడు. సస్యములు అంటే పంటలు. అలాగే నీరసాధిపతిగా శుక్రుడు ఉన్నాడు, ధాన్యాధిపతిగా బుధగ్రహం ఉన్నాడు, రసాధిపతిగా సూర్యుడు. ఈ నవనాయకుల్లో 7 శుభగ్రహాలు, 7 స్థానాలు శుభులు, 2 పాపులు. రాత్రిపూట సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశం, అందువల్ల సుభిక్షం, సమస్త జీవరాశులు సుఖపడతాయండి. అలాగే పశుపాలకుడు, గోష్ఠాగార ప్రాపకుడు, పశువులను విడిచిపెట్టేవాడు అన్నీ శ్రీకృష్ణుడే ఈ సంవత్సరం. అందువల్ల సుభిక్షంగా ఉంటుంది, పంటలు బాగా పండుతాయి, ప్రజలకి క్షేమం ఆరోగ్యం 2 కూడా కలుగుతాయి. మొత్తం 4 తూముల వర్షం సముద్రంలో పడుతుంది. 4 తూముల వర్షం ఉంటుంది ఈ సంవత్సరం. అందులో సముద్రంలో 7 భాగాలు పడితే పర్వతాల్లో 9 భాగాలు, భూమి యందు 4 భాగాలు కురుస్తాయి. ఈ పర్వతాలలో పడిన వర్షం కూడా మళ్ళీ మనకి భూమికే చేరుతుంది నదుల ద్వారా. హిమాలయాది పర్వతాలు ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి కదా. అలాగే నాసిక్ అనే దగ్గర నాసికా త్రయంబకం, గోదావరి నది, ఆల్మోస్ట్ అన్ని నదులు కొండల్లో నుంచే వస్తాయి, పర్వతాల్లో నుంచే వస్తాయి. కాబట్టి భూమి మీద పడేది భూమికే, పర్వతాలలో పడే వర్షం కూడా భూమికే చేరుతుంది. సముద్రాల్లో పడేది మాత్రం మళ్ళీ అక్కడ సముద్రం సూర్యరశ్మి ద్వారా ఆవిరై వాటిని మేఘాలుగా రూపం ధరించి మళ్ళీ కొంత భాగం భూమికే వస్తుంది. కాబట్టి ఏదైనా వర్షం అనేది ఏ రూపంలో వచ్చినా భూమి గ్రహించుకుంటుంది. ఇకపోతే ఈ సంవత్సరం పంటలకు అనుకూలంగా ఉంటుంది వర్షం. తెల్లటి ధాన్యాలు బాగా ఫలిస్తాయి. తెల్ల ధాన్యం అంటే బియ్యం, మనం తినే బియ్యం బాగా ఫలిస్తుంది. మొత్తం 16 వీసాల పంట, అందులో 9 వీసాల పంట చేతికొందుతుంది, ఒక 7 వీసాలు పంట నష్టమవుతుంది. ఈ సంవత్సరం అధిక జ్యేష్టం బహుళ పంచమి నాటికి తొలకరి వర్షాలు మొదలవుతాయండి. జ్యేష్ఠమాసం అధికం వచ్చింది, అది కూడా మనం వివరంగా మాట్లాడుకున్నాం. ఇక ఈ సంవత్సరం వాస్తుకర్తరి నిర్ణయానికి వస్తే 4వ తారీఖు 5వ నెల మే 4వ తారీఖున వైశాఖ శుద్ధ తదియ సోమవారం రాత్రి 1:12 డొల్లు కత్తెర ప్రారంభం అవుతుంది. దీన్నే కొంతమంది చిన్న కత్తెర అంటారు. కత్తెర కాదు అసలు, అది కర్తరి, వాస్తు కర్తరి. మన నోళ్లలో పడి కత్తెరగా మారింది. గ్రామీణులు కత్తెర అంటుంటారు, కర్తరి ఇది. 11వ తారీఖు మే నెల వైశాఖ బహుళ దశమి రోజు రాత్రి 11:33 నిజ కర్తరి ప్రారంభం అవుతుంది. 29/5/2026 అంటే జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శుక్రవారం ఉదయం 8:18 ఈ వాస్తు కర్తరి త్యాగం అవుతుంది. ఈ వాస్తు కర్తరి ఉన్నటువంటి సమయాల్లో సాధారణంగా మట్టి పనులు కానీ ఇంటికి కప్పు వేసే పనులు కానీ చెయ్యరు.
ఇవి నిషేధం అన్నమాట. ఇక మౌఢ్య నిర్ణయానికి వస్తే ఈ సంవత్సరం కూడా 2 మౌఢ్యాలు ఉన్నాయి. గురు మౌఢ్యమి వచ్చేసి 15/7/2026 బుధవారం ఆషాఢ శుద్ధ విదియ రాత్రి 2:44 మొదలవుతుంది గురు మౌఢ్యం. 12/8/2026 ఆషాఢ బహుళ అమావాస్య బుధవారం ఉదయం 7:29 గురుమౌఢ్యమి వెళ్ళిపోతుంది. ఆషాఢ మాసంలో వచ్చింది కాబట్టి ఈ గురుమౌఢ్యం వల్ల మనకి పెళ్లిళ్ళు పేరంటాలకి ఎటువంటి ఆటంకాలు ఉండవండి. 29 రోజులు ఉంటుంది మొత్తం ఇది. ఇకపోతే 19/10/2026 ఆశ్వయుజ శుద్ధ అష్టమి తత్కాల పంచమి సోమవారం ఉదయం 8:14 శుక్రమౌఢ్యమి ఆరంభం అవుతుంది. అది 29వ తేదీ 10వ నెల 2026 అంటే ఆశ్వయుజ బహుళ చతుర్దశి గురువారం ఉదయం 9:41 వరకు ఉంటుంది. అంటే సుమారు 11 రోజులేనండి. కాబట్టి ఈ సంవత్సరం మౌఢ్యమి విషయంలో మనం పెద్దగా ఆందోళన చెందక్కర్లా. ఎందుకని వివాహాది శుభకార్యాలకి పెద్దగా ఆటంకం లేదు. ఒక 11 రోజులు మాత్రమే ఉంది. ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరాలు వస్తాయండి. కృష్ణ పరమాత్మ యొక్క పాద స్పర్శకు నోచుకున్నటువంటి తల్లి యమునా నది. సూర్యుడికి సంజ్ఞాదేవికి పుట్టినటువంటి కుమార్తె యమునా నది. అంతేకాదు సాక్షాత్తు యమధర్మరాజుకు సోదరి. వైవస్వత మనువు మనం ఇప్పుడున్నటువంటి 7వ మనువుకి కూడా సోదరి. 3 పిల్లలు అన్నమాట సంజ్ఞాదేవికి. మనం చెప్పుకున్నాం సూర్యగ్రహం గురించి దాదాపు 13 ఎపిసోడ్లు మాట్లాడుకున్నాం. ఇకపోతే ఈ పుష్కరాలు 2వ తేదీ జూన్ నెల 2026 నుంచి, ఆ రోజు మంగళవారం అయింది, 13/6/2026 శనివారం వరకు ఉంటుంది. 12 రోజుల పాటు. వాస్తవానికి 1/6/2026 సోమవారం రాత్రి 1:50 దేవగురు అయినటువంటి బృహస్పతి గ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించింది. అయితే రాత్రిపూట ప్రవేశించింది కాబట్టి మరుసటి రోజు నుంచి పుష్కరాలు మొదలు. 2వ తేదీ నుంచి, జూన్ 2వ తేదీ. ఇకపోతే ఈ యమునా నది హిమాలయ పర్వతాల్లో యమునోత్రి అనేటువంటి స్థానంలో ఉద్భవించిందండి. గంగోత్రి, యమునోత్రి, బదరి, కేదారం ఇవన్నీ మనం చార్ధామ్ యాత్రలోకి వెళుతూ చూస్తూ ఉంటాం కదా. ఈ యమునోత్రి అనే ప్రదేశంలో యమునా నది పుట్టింది. హర్యానా రాష్ట్రంలో ప్రవహించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి ఢిల్లీ, నోయిడా, మథుర, బృందావనం, ఆగ్రా నగరాల్లో ప్రవహించి ఆ తరువాత అంతర్వాహిని అయినటువంటి సరస్వతీ నదితో కలిసిపోయి ప్రయాగరాజ్ దగ్గర త్రివేణి సంగమం అందులో కలుస్తుంది. అయితే యమునా నది జీవనది అండి. అత్యంత పవిత్రమైనది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శ్రీమద్ భాగవతాన్ని శ్రీ సుఖ యోగీంద్రుల వారు నైమిషారణ్యంలో మహర్షులకి వివరిస్తూ ఉన్నప్పుడు ఆ పుణ్య కథలు వినడానికి అన్ని నదుల్లో మొట్టమొదటిగా యమునా నది ఆ పురాణం చెప్పే చోటకి వచ్చింది అని మనకు భాగవతం చెబుతోందండి. మొట్టమొదటి యమునమ్మ వచ్చింది శ్రీమద్ భాగవతాన్ని వినడానికి. కాబట్టి అంతటి పవిత్రమైనదిగా మనం భావన చేయాలండి యమునా నది. ఇకపోతే ఈ సంవత్సరం ఒక అధిక మాసం కూడా ఉందండి. చాలా మంది ఏమనుకుంటామంటే కరువులో అధిక మాసం అంటాం. ఎందుకు వచ్చిందంటే ఈ సామెత కరువులో అధిక మాసం అనేది, ఒకవేళ కనుక ఏదైనా తద్దినమో
మాసికం ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా మన ఇళ్లలో. శ్రాద్ధ కార్యక్రమం అది అధిక మాసంలో పెట్టాలి, నిజ మాసంలో కూడా పెట్టాలి. అసలే కరువుగా ఉంటే ఒక్కసారి పెట్టడమే కష్టం అవుతుంటే అధిక మాసం రావటం వల్ల 2 సార్లు పెట్టవలసి వస్తుంది అనేది ఒక సామెత అన్నమాట. ఈ సంవత్సరం అధిక మాసం 17/5/2026 ప్రారంభం అవుతుంది. జ్యేష్ఠ మాసం 15/6/2026 వరకు ఉంటుంది. దీన్ని అధిక జ్యేష్ఠము అంటాం. అసలు అధిక మాసం అనేది ఎందుకు వస్తుంది? కేవలం చాంద్రమానం వాళ్ళకి అధిక మాసాలండి, మిగిలిన వాళ్ళకి లేవు. ఈ చాంద్రమానంలో ఏమవుతుందంటే సంవత్సరానికి 365 రోజు అండి. అంటే భూమి సూర్యుడు చుట్టూ తిరగటానికి పట్టేటటువంటి సమయం అది. అలాగే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఎందుకని? చంద్రుడు భూమికి ఉపగ్రహం కాబట్టి. ఆయన తిరగటానికి పట్టేటటువంటి సమయం భూమి చుట్టూ 354 రోజులు పడుతుందండి ఆయనకి. అంటే 354 రోజులు చంద్రగ్రహం యొక్క ఈ పరిభ్రమణ కాలం. ఎవరి చుట్టూతా? సూర్యుడి చుట్టూ. భూమి చుట్టూ తిరగటానికి 29 రోజుల చిల్లర పడుతుంది, గంటలు. తన చుట్టూ తాను తిరగటానికి కూడా అంతే సమయం పడుతుందండి. చంద్రుడి యొక్క విశేషం అది. అందుకనే చంద్రుడు ప్రతిరోజు మనకు పూర్తిగా కనపడ్డు. శుక్లపక్షంలో పెరుగుతూ ఉంటాడు, కృష్ణపక్షంలో క్షీణిస్తూ ఉంటాడు. అదే సూర్యనారాయణ మూర్తి చుట్టూతో తిరగడానికి 354 రోజులు పడుతుంది. ఇక్కడ తేడా వస్తుంది కదా, 11 రోజులు తేడా వస్తుంది. అంటే ప్రతి సంవత్సరం 11 రోజులు తక్కువ సమయం పడుతుంది. అందువల్ల ప్రతి 3 ఏళ్లకి ఒకసారి 11 3 33 రోజులు. ఆ 3 రోజులు పక్కన పెట్టి ఈ 30 రోజుల్ని ఒక నెలగా అధికంగా వేస్తారు. మరి ఏ నెల అధిక మాసంగా వేయాలి అన్నప్పుడు, ఏ నెలలో అయితే సూర్య సంక్రమణం ఉండదో, 12 రాసులు ఉన్నాయి కదా, సూర్య సంక్రమణం లేనటువంటి నెల ఏదైతే ఉందో దాన్ని అధిక మాసంగా నిర్ణయించారు పెద్దలు, పంచాంగకర్తలు. ఆ విధంగా ఈ సంవత్సరం అధిక జ్యేష్ఠం అనేది వచ్చింది. అధిక మాసంలో ముఖ్యంగా చేయాల్సిన పనులు ఏంటంటే, లౌకికమైన పనులు చేయకూడదు, పారలౌకికమైన పనులు చేయాలి. అంటే మోక్షాన్ని సముపార్జించటం కోసం మనం కొన్ని పనులు చేయాలి. అవేమిటి అంటే శ్రీమద్ భాగవత సప్తాహాలు, దేవీ భాగవత సప్తాహాలు, అలాగే పురాణాలు అధ్యయనం చేయటం, దేవతా పూజలు, ఇటువంటివన్నీ అధిక మాసంలో చేస్తే అధికస్య ఫలం అని పెద్దలు చెప్పారండి. అలాగే మంత్రానుష్ఠానాలు, స్తోత్ర పఠనాలు, ఇటువంటివన్నీ కూడా అధిక మాసంలో చేయటం వల్ల మరింత ప్రయోజనం వస్తుంది అని మనకి పెద్దలు చెప్పేటటువంటి మాట. ఈ అధిక మాసం గురించి మరిన్ని విశేషాలు మన ఒక వీడియోలో నేను మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇకపోతే సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశించేటటువంటి సమయం కూడా పంచాంగకర్తలు చెబుతారు. నిజ జ్యేష్ఠ మాసం శుక్లపక్షం నవమి సోమవారం రాత్రి 8:58 సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలో ప్రవేశిస్తాడు. దీనివల్ల సమస్త జీవరాశులు సుఖపడతాయి. తిథి యొక్క ఫలం చూస్తే నవమి తిథి వల్ల కొంచెం ఈతి బాధలు ఉంటాయి. సోమవారం కావటం వల్ల శివుడికి ఇష్టమైనటువంటి రోజు కదా సోమవారం, సుభిక్షంగా సస్య వృద్ధితోటి ఉంటుంది, పాడి పంటల సమృద్ధి కూడా ఉంటుంది, ధరలు అదుపులో ఉంటాయి. హస్త నక్షత్రంలో ప్రవేశం చేయటం వల్ల సౌఖ్యం, సమస్త ప్రాణికోటి సుఖపడుతుంది అని మనకి సూర్యుడి యొక్క ఆర్ద్ర ప్రవేశ ఫలితాన్ని చెప్పారు. ఇకపోతే
ఈ ఈ సంవత్సరానికి ఫలిత సారాంశం ఏంటో కూడా మనం చూడాలి కదా. ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఎవరైతే వెండి దానం చేయగలుగుతారో వాళ్ళకి విశేషమైన ఫలం వస్తుంది. వెండి చూస్తే మండిపోతుంది. అసలు పరాభవ అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అని ఆలోచిస్తే అసౌకర్యం లేదా అవమానం అనే అర్థాలు వస్తాయండి. దానికి తోడు ఈ పరాభవనామ సంవత్సరానికి కేతు గ్రహం ఆధిపత్యం వహిస్తాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అందువల్ల పేరును బట్టి మనం బెదిరిపోక్కర్లేదు. ఈ సంవత్సరం 7 ఆధిపత్యాలు శుభగ్రహాలకు రావడం వల్ల శుభాలే మరిన్ని ఉంటాయి తప్ప పేరును బట్టి మనం బాధపడక్కర్లేదు, భయపడక్కర్లేదు అని కూడా పంచాంగకర్తలు చెబుతున్నారు. అయితే ఈ సంవత్సరం కేతువు అధిపతి కాబట్టి ప్రజలు తీర్థయాత్రలు చేయటానికి, గంగాది పవిత్రమైన నదుల్లో స్నానం చేయటానికి, మతపరమైనటువంటి వేడుకల్లో పాల్గొనడం అంటే యజ్ఞాలు, యాగాలు ఇటువంటివి, అలాగే ధర్మ మార్గంలో చరించటానికి, మోక్షాన్ని సముపార్జించటానికి చేసేటటువంటి ప్రయత్నం, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క కేతుగ్రహం వల్ల మనకి ప్రయోజనం ఉందండి. రాహుకేతుల్లో కేతువు చివరివాడు. మనం నవగ్రహ పురాణం కూడా మన ఛానల్ ద్వారా చెప్పుకుంటున్నాం. ప్రస్తుతం చంద్రగ్రహం గురించి మాట్లాడుకుంటున్నాం. 10 భాగాలు ఉంటుంది మొత్తం. అయితే ఈ కేతుగ్రహం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. మనం తలపట్టే పనులు ఆలస్యం కావటం, భక్తి మూఢంగా ఉండటం, ఎక్కువ మంత్రతంత్రాలు ప్రయోగిద్దామనేటువంటి ఒక పిచ్చి ఆలోచన మనుషుల్లో కదలటం, వాటితో పాటు యోగాభ్యాసం చేస్తారు, వేదాంత విచారణ చేస్తారు, దైవం పట్ల భక్తి ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది, అలాగే మన పూర్వీకుల యొక్క వైభవాన్ని గుర్తు చేసుకోవటం పదే పదే ఉంటుంది. అలాగే మన పితృపితామహులు వాళ్ళని తలుచుకోవడం వల్ల చక్కటి లాభాలు కూడా ఈ కేతుగ్రహం వల్ల మనకి లభిస్తాయండి. కాబట్టి కేతుగ్రహానికి అధిదేవత అయినటువంటి చిత్రగుప్తుణ్ణి, ప్రత్యధిదేవత అయినటువంటి బ్రహ్మదేవుడు సహితంగా ఆరాధన చేయాలి. దానివల్ల ఈ గ్రహ సంబంధమైన అశాంతి తొలగిపోతుంది, ఉన్నత స్థాయిలో సత్ఫలితాలు వస్తాయి. ఇకపోతే వర్షలగ్నంలో తృతీయ అష్టమాధిపతి శుక్రుడికి మీనరాశిలో ఉచ్చస్థితి ఉన్నది. దీనివల్ల అధికమైనటువంటి విస్తారమైనటువంటి భూమి కలిసి వస్తుందండి. దేశంలో దాన ధర్మాలు పెరుగుతాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల రాజకీయ నాయకులు, పాలక వర్గాలు ఏమాత్రం తొట్టుపాటు లేకుండా నిర్భయంగా ముందుకు సాగగలుగుతారండి. సంవత్సర ప్రారంభంలో ఆర్థిక విషయాలు కొంచెం సామాన్యంగా ఉన్నా కూడా క్రమేపీ అదృష్టం కలిసి వస్తుంది, స్వయం సమృద్ధి కూడా కలుగుతుంది. ఇతరుల మీద ఆధారపడకుండా స్వయంగా సంపాదించిన ఆస్తి వల్ల స్వయం సమృద్ధి, తెలివైనటువంటి పాలకుల యొక్క నిర్ణయాల వల్ల దేశం సుసంపన్నం కావడం జరుగుతుందండి. యుద్ధాలను ఇష్టపడటం, ఇతరుల మీద ఆధిపత్య ధోరణిని ప్రదర్శించటం, అధిక రక్షణ నిల్వలు కలిగి ఉండడం, సంప్రదాయాలు మరియు ఆచారాలకు అనుగుణంగా ప్రఖ్యాతి వహించడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరం. అయితే ప్రజల యొక్క ఆరోగ్యం, అలాగే సాధారణ జీవన స్థితి, ఈ రెండు కూడా మెరుగవుతాయండి ఈ సంవత్సరం. ఆర్థిక వ్యవహారాలు విషయంగా చూస్తే జాతీయ బ్యాంకులు, జాతీయ సంపద, దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు బాగా మెరుగవుతాయి. స్టాక్ మార్కెట్ స్థిరంగా ఉంటుంది. రూపాయి మారక విలువ దేశానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే పర్యాటక రంగం విషయం చూస్తే విమానయానాలు,
చక్కగా పనిచేస్తాయి. అలాగే కమ్యూనికేషన్లు, వార్తారంగం వాళ్ళ పనితీరు కూడా పక్షపాతరహితంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అందరికీ అనుకూలంగా ఉంటాయి. వస్తువుల యొక్క నిల్వలు పెరుగుతాయి. గృహ నిర్మాణ రంగం అయితే కొన్ని పరిమితులు అడ్డం పడి కాస్త కుంటుపడేటట్టుగా చేస్తుంది. అలాగే పురపాలక సంఘాలు, పంచాయతీల పనితీరు బాగా మెరుగవుతుంది. ఇతర దేశాలతోటి దౌత్య సంబంధాలు చక్కటి ఆశావహమైనటువంటి దృక్పథంతో జరుగుతాయి. ఇతర దేశాలతో ఒప్పందాలు మన దేశానికి అనుకూలంగా మారతాయి. అలాగే విశ్వవిద్యాలయాల్లో చక్కటి సృజనాత్మకత పెంపొందించడానికి విశేషమైన కృషి కూడా జరుగుతుంది. ఇకపోతే ఈ సంవత్సరం వడగాలులు ఎక్కువగా ఉంటాయి. జ్యేష్ఠ మాసంలో వడగాలులు బాగా అతిశయిస్తాయి. అగ్ని భయం ఉంటుంది. ఆషాఢ మాసంలో అయితే అల్పవృష్టి ఉంది. తద్వారా ఆహార ధాన్యాలు కొంచెం ధరలు పెరిగే అవకాశం ఉంది. శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువ పడతాయి. భాద్రపద మాసంలో అయితే ఖండ వృష్టి, దానివల్ల కొంత ఇబ్బందులు ఉంటాయి. ఆశ్వయుజంలో ధాన్యాలు, ధాతు వస్తువులు, రస వస్తువులు వీటికి ధరలు పెరుగుతాయి. కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం ఈ నెలల్లో ధరలు సరసంగా ఉంటాయి. పశ్చిమ దేశాల్లో ఆహార ధాన్యాల ధరలు సరసంగా ఉంటాయి. అంటే మన దేశంలోనే పశ్చిమ ప్రాంతం, సింధు, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో పంటలు బాగా పండుతాయి. అలాగే ఈ సంవత్సరం జగల్లగ్నంలో గురుడు ఉన్నాడు, రాజ్యస్థానంలో కుజుడు ఉన్నాడు. అలాగే బుధుడు, శుక్రుడు వీళ్ళ స్థితులు కూడా బాగుంది. అలాగే లాభస్థానంలో రవి సంచారం ఉంది. శుక్రుడు కూడా లాభస్థానంలో ఉంది. దీనివల్ల దేశానికి సౌభాగ్యం పెంపొందుతుంది. అనేక విధాలైనటువంటి సవాళ్ళను అధిగమించి మన దేశం చక్కటి లాభాల బాటను పడుతుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు గత సంవత్సరంతో పోలిస్తే కొద్దిగా తగ్గినా ఆదాయం మాత్రం అనేక రూపాలలో ప్రభుత్వానికి అందుతుందండి. దేశం యొక్క సార్వభౌమాధికారానికి తిరుగు లేకుండా ఉంటుంది. ఇతర దేశాల్లో మన దేశం యొక్క పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు సృజనాత్మకత, నైపుణ్యాభివృద్ధిని సాధిస్తాయి. కొత్త కొత్త పరిశోధనలు చేస్తారు, లాభాల బాట పడతారు. రక్షణ రంగ పరిశ్రమలు కొత్త కొత్త ఆయుధాలను, క్షిపణులని, యుద్ధ విమానాలని తయారు చేసి రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తారు. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి కార్పొరేట్ స్థిరాస్తి వ్యాపార సంస్థలు ప్రజల నుండి అధిక ఆదాయాన్ని పొందగలుగుతారు. ఇకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధినేతలు ఉన్నారే, వాళ్ళు కూడా స్వచ్ఛమైన ఆరోగ్యంతో, స్వార్థరహితమైనటువంటి పరిపాలన ఆలోచనలతోటి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి ప్రజాసమ్మతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తద్వారా శాసనసభ, చట్టసభల్లో ప్రజల మద్దతును కూడగట్టుకోగలుగుతారండి వాళ్ళు చేసే చట్టాల వల్ల. ఇకపోతే నూతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వాడుకొని మంచి అభివృద్ధి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం చేసే ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉంటాయి. ప్రజల యొక్క ప్రయోజనమే లక్ష్యంగా విధాన నిర్ణయాలు జరుపుతారండి. అయితే కొంతమంది జాత్యహంకారవాదులు ఉంటారు. వాళ్ళు మన ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థని, ప్రభుత్వాన్ని అక్రమ పద్ధతిలో కూల్చేసి మన దేశంలో అశాంతి వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తాయి. అయితే
మన దేశ రాజకీయ రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండటం వల్ల అటువంటి ప్రయత్నాలని సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు. అంతేకాదు మన దేశానికి ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ కూడా చక్కగా సమర్థంగా తిప్పికొడుతుంది ఇతర దేశాలు చేసే కుయత్నాలకి. దేశంలో ఆత్మహత్యలు, కరువు కాటకాలు, నేరాలు, ఘోరాలు తగ్గుముఖం పడతాయి. వైవాహిక వ్యవస్థ ఆశావహంగా ఉంటుందని, అంటువ్యాధులు అరికట్టబడతాయి. రైల్వే సంస్థలు, విమాన సంస్థలు, రవాణా రంగం, రహదారి మార్గాలు మంచి ఆధునీకరణకి నోచుకుంటాయి. గురుగ్రహం యొక్క ఉచ్చరాశి సంచారం వల్ల మఠాధిపతులకు గౌరవాన్ని, దేశానికి సమర్థవంతమైన రాజకీయ నాయకత్వాన్ని అందించడానికి ఉపయోగపడుతుంది. అలాగే అలంకరణ సామాగ్రి, కుట్టిన వస్త్రాలు అంటే రెడీమేడ్ ఆభరణాలు, వీటికి బాగా గిరాకీ పెరుగుతుంది. పరిమితులకు లోబడి వాణిజ్య వ్యాపారాలు చేస్తారు. సంవత్సరం యొక్క మొదట్లో 2 రోజులు, ఏప్రిల్ 11, 17 తేదీల మధ్య, ఆగస్టు 11, 13 తేదీల మధ్య, మళ్ళా మార్చి నెల 18, 19 తేదీల మధ్య చతుర్గ్రహ కూటమి ఏర్పడుతుంది. అలాగే నవంబర్ 11 నుంచి డిసెంబర్ 5వ తేదీల మధ్య కుజుడు, రాహు, ఈ ఇద్దరి యొక్క సంచారం దేశం యొక్క అరిష్టాన్ని సూచిస్తోందండి. అలాగే అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 5 మధ్య గురు, కేతువుల యొక్క ఏకరాశి సంచారం, ఇద్దరు ఒకే రాశిలో ఉండటం వల్ల దీన్ని చండాల యోగం అంటారు. గురు చండాల యోగం అంటారు. ఇది కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కలిగించేది. అయితే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడి యొక్క నామాన్ని ఎవడైతే పట్టుకుంటాడో, ఆ గోవిందుడి యొక్క నామాన్ని, వాళ్ళందరూ కూడా ఈ కలిదోషాలను పోగొట్టుకోగలుగుతారు. సరైనటువంటి ధార్మిక పథంలో దేశాన్ని నడిపించేటటువంటి విధానంలో అందరూ కృషి చేస్తారు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇకపోతే మిగిలిన విషయాలని రేపటి రోజు కలుసుకొని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.